హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపించబోతున్నానండి. కస్టమర్ వచ్చేసి మనకి ఈ శారీ ఇచ్చారనమాట. ఒకవైపు వచ్చేసి పెద్ద బోర్డర్, ఒకవైపు వచ్చేసి చిన్న బోర్డర్ అనమాట. ఇందులో బ్లౌజ్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్‌గా అంటే శారీ ఎట్లుందో అట్లాగే రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి. ఓకేనా? ఇదైతే తీసి పక్కన పెట్టేస్తున్నా. ఓకేనండి. ఇక్కడ చూడండి 1 మీటర్ లైనింగ్ తీసేసుకొని తడి పైన చేసి పెట్టుకున్నానండి. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడా ఈ కూర పార్ట్ అనేది మనకు ఆపోజిట్ ఉండాలండి. ఇంకా కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి చూడండి. బ్లౌజ్ పొడవొచ్చి ఖర్చులతో కలిపి 16 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా? అదే 16 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. మార్కింగ్ పెట్టేసుకున్నట్టుగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఖర్చులతో కలిపి అంటే మీరు ఖర్చులు ఎంత యాడ్ చేశారు అని డౌట్ రావచ్చండి. ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచు, నడుము పట్టి కుట్టుకోవడానికి ఒక 1/4 ఇంచు. ఖర్చొచ్చేసి నేను ఒక 3/4 ఇంచు యాడ్ చేశాననమాట. అంటే బ్లౌజ్ రెడీ అయిన తర్వాత నాకు 15 వస్తదండి బ్లౌజు. ఓకేనండి? ఇంకిప్పుడు చూడండి. ఇక్కడ నడుము కొలతొచ్చేసి 34. అందులో నాలుగో భాగం ఎంతండి? 8:30 అనమాట. ఇక్కడ చూడండి. 8:30 అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. బ్యాక్ వైపున డాట్ కోసం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టేసుకున్నా. ఇది హై నెక్ కాబట్టి ఈ నడుము కొలత నాలుగో భాగానికి ఒక 2 ఇంచులు యాడ్ చేద్దామండి. అప్పుడు ఎంతవుతది? 10:30 అవుతది. ఇదేంటి అప్పర్ చెస్ట్ కొలత అనమాట. ఇక్కడొచ్చేసి నేను 10:30 ఇంచులయితే మార్కింగ్ పెట్టేసుకున్నా. మార్కింగ్ పెట్టేసుకున్నాను. కింద వైపున డాట్ కొన్ని ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేశాం గదా! అక్కడి వరకు ఈ అప్పర్ చెస్ట్ కొలత దగ్గర నుంచి ఈ బ్యాక్ వైపున డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేశాం గదా! అక్కడి వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే ప్లస్ ఖర్చనమాట. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి చూడండి. ఇక్కడ ఎంతొచ్చింది డాట్‌తో 1 ఇంచ్ కలిపి 9:30. టేప్‌ని ఈ విధంగా ప్లేస్ చేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. మిడిల్‌కైతే ఒక మార్కింగ్ పెట్టేయండి. ఇప్పుడెంతొచ్చింది? పావు తక్కువ 5 ఇంచులు. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా? ఇంకిక్కడ మనం డాట్ కోసం ఎంత విడిచిపెట్టామండి? 1 ఇంచ్ గదా! ఇటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసాను. బ్యాక్ వైపున డాట్ పొడవొచ్చేసి ఒక 3:30 ఇంచులు మార్కింగ్ పెడుతున్నా. మార్కింగ్ పెట్టినట్టుగా ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేశానండి. చూడండి. ఇంకా ఈ కుట్టుబెడ దగ్గరొచ్చేసి చూడండి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ పెడుతున్నా. 1/2 ఇంచ్ ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని డాట్ ఇక్కడ కుట్టేస్తాం గదా! ఇక్కడి నుంచి 1/2 ఇంచులకి క్రాస్‌గా కలిపేయడమేనండి. ఈ 1/2 ఇంచ్ క్రాస్ తీయడం వల్ల సైడ్ అయితే ఎటువంటి ముడతలు రావు. బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు కూడా బయటికి రాదండి. ఓకేనండి. అంతవరకైతే క్లియర్ కదా! ఇప్పుడొచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 7:30 ఇంచులు. 15 ఇంచులండి. అందులో సగం వచ్చేసి 7:30 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. అదే 7:30 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? వీళ్ళకి నెక్ వచ్చేసి 3:15 ఇంచండి. డీప్ వచ్చేసి 5:30 ఇంచులనమాట. ఓకేనా? అదే 5:30 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నా. ఇక్కడ బ్రాడ్ వచ్చేసి సేమ్ పైన ఎంతైతే 3:15 పెట్టామో ఇక్కడ కూడాను ఒక 3:15 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడం. చూడండి ఈ విధంగా. ఇంకా బ్యాక్ వైపున రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా ఈ స్కేలింగ్ తోటి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడం. ఓకేనండి. ఇంక ఇది హై నెక్ కొలతలు కాబట్టి ఈ విధంగా షోల్డర్ వైపున వచ్చేసి ఒక 1/2 ఇంచ్ డౌన్ పెట్టాలి. డౌన్ పెట్టేసి ఈ నెక్ వరకు ఈ విధంగా కలిపేయాలండి. చూడండి ఈ విధంగా. ఓకేనా? ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టామో ఫస్ట్ చంక డౌన్ కూడా అంతే పెడదాం. 7:30 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకుంటున్నా ఫస్ట్. మార్కింగ్ పెట్టేసుకున్నట్టుగా ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేయడమే. ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి ఒక 1 ఇంచ్‌కి మార్కింగ్ పెడుతుంది. ఈ కార్నర్ దగ్గర నుంచి. 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని ఈ స్కేల్ తోటి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమేనండి. ఈ ముక్క అనేది ఇక్కడ షోల్డర్ వైపున 1/2 ఇంచ్ డౌన్ పెట్టాం కదా! ఇది మనకు అవసరం లేదు. ఇది కట్ చేసేస్తామండి. ఇప్పుడు చంకన కొలవడానికి మనకంటూ ఒక పద్ధతి ఉంది కదా! అదేంటంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని హ్యాండ్ ఎక్కించడానికి మనం ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తామండి? 1/2 ఇంచ్ గదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నా. మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కొలవాలండి. చూడండి. నాకైతే చంక రౌండ్ వచ్చేసి 18 ఉంది ఈ కస్టమర్ దగ్గర. అందులో సగం ఎంత 9 ఇంచులు. నాకు ఎగ్జాక్ట్‌గా 9 ఇంచులు వచ్చేసిందండి. కానీ చంకన కొలిచే పద్ధతి ఇదనమాట. మీకు ఒకవేళ ఇదే కస్టమర్‌కి 17 అట్లా ఉందనుకోండి. ఓకేనా? అప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత పెట్టామో చంక డౌన్ అంత పెడితే సరిపోతది. ఈ 7:30 ఇంచులు పైకొక పావించు మార్క్ చేసేసుకొని, మళ్ళీ కార్నర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని ఓకేనా?
మళ్ళీ ఇప్పుడు ఏ పద్ధతిని అయితే అప్లై చేసామో షోల్డర్ స్ట్రైన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని హ్యాండ్ ఎక్కించడానికి ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తామో ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ మీద కొలవాలి. ఓకేనండి. అంటే ఆ కస్టమర్‌కి ఉంటే చంక రౌండ్ తెప్పించేంత వరకు ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలి. చంక రౌండ్ ఎక్కువ కావాలంటే ఈ మార్కింగ్ అనేది కిందకి మార్చండి. తక్కువ కావాలంటే పైకి మార్చండి ఈ చంక రౌండ్‌ని. అంతేగాని ఈ అప్పర్ చెస్ట్‌ని కదిలియకూడదండి. ఓకేనా? ఈ అప్పర్ చెస్ట్ ఎంత ఉందో అంతే ఉండాలి. మనకు కావాల్సిన 17.5 కదా అనేసి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ముందుకు మార్క్ చేసేసుకున్నామండి. మనకి అప్పర్ చెస్ట్ అనేది పట్టేస్తదనమాట. అది కరెక్ట్ పద్ధతి కాదు. మీకు కరెక్ట్‌గా బాడీ ఫిట్టింగ్‌కి తగ్గినట్టుగా బ్లౌజ్ రావాలి అంటే ఏ భాగానికి ఎంతుందో అంత పెట్టేయాలండి. చక్కగా నడుము ఎంతుందో అంత పెట్టేసాము. అప్పర్ చెస్ట్ ఎంతుందో పెట్టేసాము. ఇంక చంక రౌండ్ ఎంతుందనేది అందరికి కూడాను ఫుల్ షోల్డర్ ఎంతుంటే అంత పెడితే సరిపోద్దండి. అందరికీ సరిపోదండి. కొంతమందికి సరిపోతది. కొంతమందికి ఇక్కడ ఈ విధంగా ఈ చంక రౌండ్ అనేది కొంచెం కిందకో, పైకో మార్చేస్తే సరిపోద్దనమాట. ఓకేనా? ఇప్పుడు అప్పర్ చెస్ట్ ఎంతుందో అంత కరెక్ట్‌గా మార్చేసినప్పుడు చంక రౌండ్ నడుము ఎంతుందో అంత చక్కగా మార్చేసినప్పుడు, ఈ చంక రౌండ్‌ని మార్చేసేటప్పుడు ఈ అప్పర్ చెస్ట్‌ని ఎందుకు కదిలిస్తారండి? ఈ చంక రౌండ్ అనేది ఈ పద్ధతిలో మార్చేసేసుకోవాలి అని చెప్తున్నాను. ఓకేనండి. ఎవరికైనా ఇదే పద్ధతనమాట. డ్రెస్సులకైనా, బ్లౌజులకైనా, హై నెక్ అయినా, ప్రిన్సెస్ కట్ అయినా ఏదైనా పద్ధతయితే ఇదే అనమాట. ఓకేనా? ఇంక ఈ చంక రౌండ్‌లో ఎంతుందో అంతే అంతకంటే ఒక గీత ఎక్కువొచ్చినా ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు 18 అంటే ఒక గీత ఎక్కువొచ్చినా ప్రాబ్లమ్ లేదు కానీ, అంతకంటే తక్కువొచ్చిందనుకోండి చంక పట్టేస్తది. ఓకేనా? చంక పట్టేసినప్పుడు మీకు హ్యాండ్ మూవ్ చేయడానికి గూడా ఫ్రీగా ఉండదండి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ గూడా వస్తాయనమాట. ఓకేనా? మీరు మార్క్ చేసుకొని కరెక్ట్‌గా ఈ పద్ధతిని ఒకసారి ఫాలో అవ్వండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే అర్థమవుతది ఏదైనా గూడాను. ఇక్కడ బ్యాక్ వైపున డాట్‌కి సైడ్ కుట్టుపేట దగ్గర రన్నర్‌తో మార్క్ చేసేసుకున్నా. ఎందుకంటే కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటదండి అందుకోసం. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగైతే కట్ చేసామనమాట. చూడండి బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసి ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్‌ని కట్ చేద్దామండి. హ్యాండ్స్‌ని కట్ చేసేటప్పుడు ఇటువైపున చివరన క్లాత్ ఉంది గదా! ఈ క్లాత్‌నొచ్చేసి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడొచ్చేసి ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేద్దాం. తడిపాం కాబట్టి ఖచ్చితంగా హెచ్చు తగ్గులుండే ఛాన్స్ ఉంటదండి అందుకోసం. ఈ విధంగా ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేస్తున్నాం. ఇప్పుడొచ్చేసి హ్యాండ్ పొడవొచ్చేసి 10.5 ఇంచులండి. ఖర్చులతో కలిపి ఒక 10.5 ఇంచులనమాట. అదే 10.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఇక్కడ కూడా డౌట్ రావచ్చు. ఇక్కడ ఖర్చులు ఎంత యాడ్ చేశారు అనేసి. ఇక్కడొచ్చేసి హ్యాండ్ జాయింట్ చేయడానికి హాఫ్ ఇంచ్ తగ్గిపోతది కదా! అందుకోసం ఒక హాఫ్ ఇంచు. కింద వైపున పట్టి కుట్టుకోవడం కోసం ఒక పావు ఇంచ్ అనమాట. అంటే నేను ఖర్చు అనేది ఒక ముప్పావు ఇంచ్ యాడ్ చేశానండి. అంటే రెడీ అయిన తర్వాత ఎంతుంటది అనేది మీకే అర్థం చేసుకోండి ఇంకా. ఓకేనండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసాను కదా! ఇప్పుడొచ్చేసి హ్యాండ్‌కి డౌన్ వచ్చేసి ఒక 3.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. మార్కింగ్ పెట్టినట్టుగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ చూడండి. చంక లూజ్ ఎంత? 9 ఇంచెస్. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ పెట్టేసాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులండి. ఓకేనా? ఈ చంక లూజ్ నుంచి ఈ హ్యాండ్ లూజ్ వరకు కూడా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ప్లస్ ఖర్చు అనమాట. ఓకేనా? ఇంక ఇక్కడి నుంచి ఒక 2.5 ఇంచ్ అండి. 2.5 ఇంచ్‌కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఇక్కడి నుంచి ఈ చంక లూజ్ వరకు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశానా? ఇప్పుడు చూడండి ఈ విధంగా ఒక పావించు డౌన్ పెట్టేసి, ఈ విధంగా ఈ లైన్‌లోంచి ఈ పావించులో కలిపేయాలి. ఈ పావించు నుంచి ఈ లైన్‌లో కలిపేయాలి. సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని, గీత కానిచ్చి గీత డ్రా చేస్తే ఎట్లానో ఆ విధంగా డౌన్ పెట్టుకుంటూ ఎళ్ళిపోతే సరిపోద్దండి. అంతే అండి. చూసారా? ఎంత సింపులో హ్యాండ్ కటింగ్ అయితే ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా అయితే కట్ చేసుకున్నాము. ఇక్కడొచ్చేసి నేను మిడిల్‌కైతే ఈ విధంగా ఘాటు పెట్టేసాను. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి ఈ చంక లూజ్ ఎంత వరకు ఉందో అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండ్‌నైతే ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఇక్కడి నుంచి వచ్చేసి మిడిల్‌కి ఘాటు పెట్టాం గదా! అక్కడి నుంచి ఈ విధంగా 1 ఇంచు ఒక మార్కింగ్ పెట్టాలి. అక్కడి నుంచి చంక లూజ్ ఎంతుంది? 8 ఇంచులు గదా! ఓకేనా? అందులో సగం ఎంత? 4 ఇంచులు. ఓకేనా? 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్‌కి లూజ్ వచ్చేసి ఒక గీత తక్కువ ముప్పావు ఇంచుకి మార్కింగ్ పెడుతున్నా. మార్కింగ్ పెట్టేసుకొని ఈ చంక లూజ్ దగ్గర నుంచి ఈ ముప్పావు ఇంచులోకి ఈ విధంగా మార్కింగ్ పెట్టాలి. ఇంక అక్కడి నుంచి 1 ఇంచ్ ఉంది గదా! ఈ 1 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ పెట్టాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేయాలి. మీరు షేప్‌ని గమనించండి. స్టార్టింగు, ఎండింగ్ అనేది కూసుగా రావాలన్నమాట. ఓకేనా? చూడండి ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయాలి. ఓకేనండి. చూడండి షేప్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే కన్నర్‌తో అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్‌ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసేటప్పుడు క్లాత్‌ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాం అనేది గమనించండి. ఓపెన్స్ ఏమో నా వైపు ఉన్నాయి. ఇంకా హ్యాండ్ ఎటువైపు అయితే కట్ చేసామో ఇటువైపునే మనం బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేస్తామండి. ఇక్కడ చూడండి.
ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేయడం. ఓకేనా? ఇప్పుడు మొత్తం అవుట్‌లైన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసి మొత్తం అవుట్‌లైన్ డ్రా చేశాం కదా! ఇప్పుడొచ్చేసి ఈ షోల్డరు, చంకని ఇప్పుడే కట్ చేద్దామండి. ఇప్పుడు ఈ నెక్ ఎక్కడి వరకు ఉందో ఇక్కడ కూడా ఒక కట్ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి ఈ బ్యాక్ పార్ట్ మనకి అప్పర్ చెస్ట్ కొలత ఒక్కటే కావాలండి. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను. మార్కింగ్ పెట్టేసుకున్నాను కదా! ఇంకా ఈ బ్యాక్ పార్ట్‌ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా దీంతో మనకు పని లేదండి. ఇంక ఇక్కడ చూడండి. ఫస్ట్ ఫ్రంట్ నెక్ డీపొచ్చేసి 7 ఇంచెస్ మార్కింగ్ పెడుతున్నా. 7 ఇంచెస్ మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసి వైపున బ్రాడొచ్చేసి ఒక 3 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నానండి. ఇక్కడ నుంచి నెక్‌ని ఇక్కడ కట్ చేసాం గదా! అక్కడి వరకు ఈ విధంగా కలిపేయడమే. ఓకేనా? ఇంక ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ అండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా, ఈ విధంగా ఈ షేప్ ఇచ్చేయడమే. ఓకేనా? ఈ స్టార్ నెక్ అనేది వీళ్ళొచ్చేసి క్లోజ్‌గా నెక్ అనేది ఫ్రంట్ అనేది క్లోజ్‌గా వేసుకుంటున్నారు కాబట్టి ఇట్లా మార్క్ చేసామండి. లేదంటే ఇక్కడ నుంచి ఒక 4 ఇంచుల వరకు కూడా మార్కింగ్ పెట్టేసుకొని చూడండి. ఇంక ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా ఇక్కడ వరకు ఈ విధంగా అయినా కట్ చేసుకోవాల్సొస్తది. ఇదంతా కస్టమర్ ఇష్టాన్ని బట్టి వెళ్ళిపోవాలి మనం. ఇది మన ఇష్ట ప్రకారం వెళ్ళేది కాదు. వీళ్ళెక్కువ ఫ్రంట్ బాగా బ్రాడ్‌గా వేస్తారు అనుకుంటే ఈ విధంగా మార్చేయాలి. వీళ్ళు అలా వేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి నేనిక్కడొచ్చేసి తక్కువ బ్రాడ్ పెట్టాననమాట. ఓకేనండి. ఇంకిప్పుడొచ్చేసి ఇక్కడొచ్చేసి ఫ్రంట్ లోతు తీద్దామండి బ్లౌజ్‌కి. ఇక్కడ చూడండి. ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్‌కయితే ఏ విధంగా మార్కింగ్ పెట్టుకున్నామో, అదే విధంగా ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టేసుకొని, ఇంకిక్కడి నుంచి 1.5 ఇంచుకండి. 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని, ఇంకిక్కడి నుంచి ఒక 1 ఇంచ్, 1 ఇంచ్ వరకు కూడాను చంకలోతు తీయాలి. చూడండి. ఇక్కడి నుంచి సన్నగా తీస్తూ ఈ 1 ఇంచ్‌లో కలిపేయాలి. ఇంకిక్కడి నుంచి ఈ విధంగా కలిపేయడమేనండి. అంటే ఇంత క్లాత్‌ని మనం ఖచ్చితంగా తీసేయాలండి. ఇది హై నెక్ కాబట్టి ఇక్కడంతా క్లాత్ మిగిలిపోయి లూజ్ ఉంటదనమాట ఈ చంక వైపున. ఆ లూజ్ రాకూడదంటే మనం 1 ఇంచ్ తీయాలి. డీప్ నెక్ వాటికి హాఫ్ ఇంచ్ తీస్తాము ఈ మూలన. కానీ ఇది హై నెక్ కాబట్టి ఈ సైడ్ భాగంలో తీయాలనమాట. ఓకేనా? చూడండి. ఓకేనా? మీకు అర్థమైంది కదా! ఇంకా ఫ్రంట్‌కి, బ్యాక్‌కి అప్పర్ చెస్ట్ కొలత అనేది ఒకేలాగుంటది. ఓకేనండి. ఇంకిప్పుడొచ్చేసి ఫ్రంట్ పొడవొచ్చేసి 13.5 ఇంచులు మార్కింగ్ పెట్టుకుంటున్నా. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ మార్క్ చేసుకొని కట్ చేయడం అయితే చాలా అంటే చాలా సింపుల్ అండి నా మెథడ్‌లో. మీరు చూస్తూ ఒకసారి మీ బ్లౌజ్‌ని ఓన్‌గా ఒకటి కట్ చేసుకొని చూడండి మీకే అర్థమవుతది. ఇది ఫ్రంట్ పొడవు మార్కింగ్ పెట్టేసుకున్న ఖర్చులతో కలిపి. కస్టమర్ దగ్గర 12.5 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడొచ్చేసి షోల్డర్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతది. షేప్ పట్టి జాయిన్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతది. అంటే రెడీ అయిన తర్వాత నాకు 12.5 ఇంచ్ ఉంటదనమాట. ఓకేనా? కస్టమర్ దగ్గర 12.5 తీసుకున్నాను కాబట్టి 1 ఇంచ్ యాడ్ చేసి 13.5 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకున్నా. ఓకేనా? ఈ ఫ్రంట్ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టండి. ఈ విధంగా పైకి మార్చండి. ఇంక ఈ ఈ ఈ ఇక్కడ ఈ స్టార్టింగ్ నెక్ దగ్గర నుంచి ఎంత పొడవు అనేది మీకు అనవసరం. ఎవరికైనా సరిపోద్ది. ఫ్రంట్ పొడవు దగ్గర నుంచి 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకుంటే. ఓకేనా? ఇంక ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకుంటున్నా. ఈ మెయిన్ డాట్ అనేది పావు తక్కువ 3 ఇంచులు ఉందండి. ఇంక ఈ సైడ్ వచ్చేసి అన్నిటికి 1 ఇంచ్ చెప్తాను. కానీ దీనికొచ్చేసి ఒక ముప్పావు ఇంచు మార్కింగ్ పెడుతున్నా. అంటే ఇది మరీ తక్కువ ఉంది కదండీ! చూడండి ఈ భాగం వచ్చేసి 1 ఇంచ్ పెడితే చూడండి ఒక 4 ఇంచులే ఉంటదనమాట. అందుకోసం నేనొచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ముప్పావు ఇంచ్ చెప్పా. కానీ ప్రతి బ్లౌజ్‌కి గూడాను ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ చెప్తాను. ఓకేనా? డిఫరెన్స్ చెప్తున్నాను. అంటే ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలండి బ్లౌజ్‌ని బట్టి చిన్న చిన్న మార్పులు చేస్తేనే ఆ కస్టమర్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతది. చూడండి ఇక్కడి నుంచి ఈ విధంగా కలిపేసాను. ఇంక ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి సైడ్ ముప్పావు ఇంచులో కూడా కలిపేసాను. మన ఫార్ములా ఏంటి? ఈ విధంగా మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని, ఇక్కడి నుంచి చూస్తే ఎంతుంది? 3.5 డాట్ కుట్టేస్తాం గదా! ఇంకిక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా ప్లేస్ చేస్తే 8.5 అక్కడికుంది. అంటే నడుము కొలత నాలుగో భాగం అక్కడికొచ్చింది. ఇంక ఈ అప్పర్ చెస్ట్ నుంచి ఈ నడుము కొలత నాలుగో భాగం 8.5 వరకు ఈ విధంగా కలిపేసేయడమే. ప్లస్ ఖర్చు. ఇది చూసారు గదా! ఎంత సింపుల్‌గా అయిపోయిందో. ఇంకా ఫ్రంట్ డీప్ ఏస్తున్నారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గూడాను ఈ విధంగా పావించ్ అనేది లోపలికి మార్చండి. లోపలికి మార్చేసేసుకొని హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఉంది గదా! అక్కడి నుంచి ఈ పావించ్ వరకు కలిపేయండి. చాలామంది స్టార్టింగ్ హుక్స్ లూజ్ అంటారండి. అందుకోసం ప్రతి ఒక్కరికి పావించి తీయండి. మీరు పావించి తీసినా వీళ్ళు స్టార్టింగ్ హుక్స్ లూజ్ అంటుంటే హాఫ్ ఇంచ్ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ క్రాస్‌గా కలిపేయొచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి
ఈ విధంగా క్రాస్‌గా కలిపేయొచ్చు. దానివల్ల ఏ ప్రాబ్లమ్ ఉండదండి. వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటదనమాట. ఈ స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని ఉండడం వల్ల కూడాను షోల్డర్స్ జారవనమాట. ఇది హై నెక్ కాబట్టి ఓకే. డీప్ నెక్ పట్టుకొచ్చేసి షోల్డర్స్ జారిపోద్ది అని భయముంటదండి. ఆ డీప్ నెక్ పట్టుకు ఏం చేస్తాం, ఇక్కడ పావించి తీస్తాము. షోల్డర్ వైపున ఒక పావించి డౌన్ పెట్టడం వల్ల నెక్ వైపున షోల్డర్స్ అనేటివి జారిపోవనమాట. ఓకేనా? ఇక్కడ హై నెక్కా, డీప్ నెక్కా అని కాదు. మీరు ఫ్రంట్ అనేది డీప్ ఏస్తుంటే అది హై నెక్ అయినా, డీప్ నెక్ అయినా, ప్రిన్సెస్ కట్ అయినా ఈ విధంగా పావించి తీయండి ఖచ్చితంగా. ఓకేనండి. ఇది ఖచ్చితంగా పాటించండి. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఈ మెయిన్ డాట్‌కి సైడ్ కుట్టుబిడ్డ దగ్గర ఇప్పుడే రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటదండి. చూడండి ఈ విధంగా. ఓకేనండి. మీకు అర్థమైంది కదా! ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మెయిన్ డాట్ పావు తక్కువ 3 ఇంచులు ఎందుకు మార్క్ చేశారండి? ఇది పెద్ద సైజ్ గదా! 34 నడుము సైజ్ అంటే పెద్ద సైజ్ గదా! ఒక 3 ఇంచులు, 3.5 పెట్టాలి గదా! అని డౌట్ రావచ్చు. అట్లా కాదండి. నడుము కొలత పెద్దదా, చిన్నదా అనేది తర్వాత సంగతి. ఈ కస్టమర్‌కి చెస్ట్ ఉందా? లేదా? అన్న దాన్ని బట్టి ఇక్కడ మెయిన్ డాట్‌ని మార్క్ చేస్తాం. చెస్ట్ ఎక్కువుంటే ఇదే కస్టమర్‌కి ఇంకా ఎక్కువుంటే ఇది మీడియంగా ఉంది కాబట్టి ఈ కస్టమర్‌కి పావు తక్కువ 3 ఇంచులు పెట్టాను. ఇంకా ఎక్కువుంటే 3:15, 3 ఇంచులు కూడా పెట్టాల్సొస్తది. ఓకే. మీడియంగా ఉంది కాబట్టి నేను పావు తక్కువ 3 ఇంచులు మార్క్ చేసేసుకున్నా. ఓకేనండి. ఇంక ఈ ఫ్రంట్ పొడవు ఏ విధంగా మార్క్ చేశాననేది చెప్పాను కదా! ఇంకెవరికైనా ఈ ఫ్రంట్ పొడవు మార్క్ చేసేసుకొని, ఈ ఇటువైపున ఉక్సుల వైపున ఇంక ఈ సైడ్ ఎంత మార్క్ చేసుకోవాలో చెప్పాను గదా! ఈ 2 ఫాలో అయ్యి మీరొకసారి బ్లౌజ్‌ని కుట్టండి. మీకే అర్థమవుతది. ఓకేనండి. ఓకేనా. షేప్ పట్టి కట్ చేయడానికి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని ప్లేస్ చేసి నేను ఏ విధమైన కొలతలు తీయనండి. ఈ ఫ్రంట్ పార్ట్‌లో ఒకే ఒక కొలత తీస్తాను. చూడండి. ఇక్కడి నుంచి ఎంతుంది? మెయిన్ డాట్ వరకు 3:30. ఈ డాట్ కుట్టేస్తాం గాబట్టి ఇంక ఇక్కడి నుంచి ఖర్చుతో కలిపి చివరి వరకు ఎంతుందో చూడండి. 10 ఉందనమాట. ఈ ఒక్క కొలత చాలండి. ఓకేనా? ఇలా. ఈ విధంగా అయితే ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇంకిక్కడ చూడండి. ఎంతండి పొడవు అక్కడ ఫ్రంట్ పొడవు తీసింది 10 దానికొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేద్దాం. అప్పుడు ఎంతొస్తది? పావు తక్కువ 11 ఇంచులనమాట. అదే పావు తక్కువ 11 ఇంచులు. వీటిని కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టాలి. ఓకేనా? ఇక్కడ చూడండి. ఫ్రంట్ వచ్చేసి 4:30 ఇంచులకు మార్కింగ్ పెట్టా. బ్యాక్ కూడా ఒక 4:30 ఇంచులకు మార్కింగ్ పెట్టేసా. ఇంకా ఈ మిడిల్‌కొచ్చేసరికి ఒక 3:30 అనమాట. ఇంకిక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి కూడా ఒక 3:30. స్టార్టింగ్ నుంచి 3:30 ఎంత పెట్టాలి అని డౌట్ ఉంటది గదా! ఎవరికైనా గూడాను చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి కొలవండి. ఎంతొస్తదో అంతే ఇక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్ పెట్టండి. ఇక్కడి నుంచి ఇక్కడికి కొలిస్తే ఎంతొచ్చిందో ఒక 3:30. అదే 3:30 ఇక్కడ మార్కింగ్ పెట్టొచ్చు. ఓకేనా? చూడండి ఎంత సింపుల్‌గా అయిపోయిందో. ఓకేనా? చూడండి ఈ విధంగా ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టీకి షేప్ ఇచ్చేయడమేనండి. ఇది ఫ్రంట్ అనే గుర్తు కోసం ఈ విధంగా ఘాటు పెట్టేసాననమాట. ఓకేనా? తినొచ్చేసి మనకి రెగ్యులర్ కస్టమర్ అండి. ఓకేనా? మన ఛానెల్‌లో ఇదే అంటే ఈ కొలతలతోటి చాలా బ్లౌజులే ఉన్నాయి. ఓకేనా? చూడండి. బ్యాక్, ఇది ఫ్రంట్. ఇంకా సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు రన్నర్‌తో ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నానో నేను, ఇక్కడ బ్యాక్ పార్ట్‌లో అక్కడే కుట్టు పడతది. ఇంకా ఫ్రంట్‌లో ఇక్కడే రన్నర్‌తో మార్కింగ్ పెట్టా కదా! ఇక్కడే కుట్టు పడతది. ఈ రెండిటిని జాయిన్ చేసేటప్పుడు ఈ విధంగా కలిపి పెట్టేసుకొని జాయిన్ చేసేయడమేనండి. ఓకేనా? చూడండి ఇదొచ్చేసి హ్యాండ్స్, ఇదొచ్చేసి షేప్ పెట్టండి. ఓకేనండి? అంతేనండి. నా వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.